వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాణిపాకం గణనాథుడిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతారాం దంపతులు. వంట గ్యాస్ ధరలను పెంచి మరింత భారం మోపిన కేంద్రం. ధర్నాల మండిపడిన మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు. మాజీ ఎమ్మెల్సీ బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్య. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. విజయవాడలో ప్రజా సంఘాల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి అనంతరం స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాని శ్రీనివాస్, ఐరాల ఎంఆర్ఓ, ఎస్ఐ, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. ఓకే సార్. వ్యక్తులు చాలా ఫ్రీక్వెంట్ విజిటర్. నేను మనసావాచాకరమైన నమ్మినటువంటి దేశం సర్వకాల సర్వావస్థలలో నాకు తోడు నీటుగా ఉంది. మిమ్మల్ని ధర్మపదం వైపు నడిపించి ప్రజల్ని కాపాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజానికం ఉపయోగించే వంట గ్యాస్ ధరను పెంచి మరింత భారం మోపారని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళలు రోడ్డుపై కట్టెలపై ఏర్పాటు చేసి వంట చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే ఇదే బీజేపీ ధర్నాలు చేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారు 400 రూపాయల సిలిండర్ ధర ఉంటే రోడ్ల మీద మరి పొయ్యిల కానీ ఇలా బీజేపీ హయాంలో 3 అంతలు పెరిగి 400 ఉన్న సిలిండర్ ధరను
1200 చేసినటువంటి ఘనత ఇలా బీజేపీకి దక్కింది. ఇలా బీజేపీ నాయకులు రేషన్ షాపుల్లో బియ్యం దగ్గర మా ఫోటో పెట్టేటట్టు సిలిండర్ల మీద మీ మోడీ గారి ఫోటో పెట్టుకొని గొప్పగా ఉంటుంది. 1200 చేసింది కదా, మరి ఆ సిలిండర్ల మీద మీ ఫోటో ఎందుకు పెట్టుకుంటలేరు? ఇలా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు 2,14,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కూలీలకు పెట్టే బడ్జెట్ లో మన 30,000 కోట్ల రూపాయలు కోత పెట్టింది. రైతులు వాడే ఎరువులకు 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కోత పెట్టింది. పిఎం కిసాన్ పథకానికి 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టింది. పేద ప్రజలు వాడే సిలిండర్ సబ్సిడీలో ఇలా కోత పెట్టి సబ్సిడీనే లేకుండా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా బీజేపీ అనేది కేసీఆర్ గారి నాయకత్వం పెంచిన సిలిండర్ ధరలను బీజేపీ మోడీ పెంచిన సిలిండర్ ధరలను జై తెలంగాణ. గౌరవనీయులు, మోడీ అంటేనే ఇలా పేద ప్రజలపై దాడి అనేటువంటిది రూఢి అయిపోయింది. మోడీ అంటే పేద ప్రజలపై దాడి అని ఇలా రూఢి అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏది ఒక్కటి చెప్పండి, పేద ప్రజలకు 8 ఏళ్ల బీజేపీ హయాంలో చేసిన ఒక్క మంచి పని చెప్తారా? 100 చెప్పొచ్చు మనం. ఉపాధి హామీ నిధుల్లో కోత, ఎరువుల సబ్సిడీలో కోత, రైతుల పిఎం కిసాన్ లో కోత, సిలిండర్ ధరలు పెంచి ఇలా పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలో కోత, ఇలా కోతలు పెడుతూ పేదల మీద మీరు చేసిన దాడులు 100 చెప్పొచ్చు. కానీ పేదలకు బీజేపీ చేసిన ఈ నెల 13న జరగబోయే పట్టభద్రుల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ఓటర్లు అడగాలన్నారు. 2020 జనవరి 24న శాసనసభలో శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ పదవులను ఏ విధంగా భర్తీ చేస్తున్నారని అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే విశాఖలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు బొత్స, ధర్మాన ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ 4 సంవత్సరాల్లో విశాఖ ఉత్తరాంధ్రను ఏమి అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలన్నారు. మీ అవినీతికి పరారది అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం, తోలీసాం. ఫిన్టెక్ వ్యాలీని తీసుకొచ్చాం, తోలీసాం. మిలీనియం ఐడి టవర్స్ ఖాళీ, క్లౌడ్ సిటీ లేదు. ఎందుకు వేస్తారా నీకు ఓటు? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాను ఓట్లు? ఇవన్నీ తోలేసి ఉత్తరాంధ్ర యువతకి ద్రోహం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఓటు అడుగుతా ఉంది? ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటులు అడిగే హక్కు మీకు ఎక్కడది? వీళ్ళేమన్నా విద్యార్థులైనటువంటి వీళ్ళు, పట్టభద్రులైన వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలు అనుకుంటున్నారా? లేదంటే మోసం చేయడానికి, వాళ్ళ గొంతులు కొయ్యడానికి గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా 2019లో నీ ఒక్క ఛాన్స్ అనో, నీ వరాలకో, నీ వీధికి అబద్ధాలకో ఆ రోజు ఓట్లేశారు, ప్రజలు దెబ్బతిన్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ పోగొట్టారు. ఈ ప్రాంతంలో యువతకి ఉపాధి అవకాశాలన్నీ పోగొట్టారు. పైగా అవి పోగొట్టడం కాకుండా ఉత్తరాంధ్రాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అని చెప్పి మీ విజయసాయి రెడ్డి ఇష్టారీతిన వేల కోట్ల రూపాయల భూములు దోచుకున్న మాట వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డి తోలేశాడు ఇక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి నీ అవినీతి 40,000 కోట్లు దాటిపోయిందని ఒక తన్ను తంతే ఇక్కడి నుంచి ఎక్కడ పడ్డాడో కూడా తెలియదు విజయసాయి రెడ్డి. మొన్న ఈ మధ్య కూడా తాడేపల్లిలో కొట్టాడని చెప్పి తెలిసింది మాకు.
ఎక్కడికి వెళ్ళిపోయేదో కూడా తెలియదు. హైగ్రీవ భూములు ఈ రోజు కూడా కోర్టులో విశాఖ మున్సిపల్ కమిషనర్ వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని భూముల్లో నిలబడి జడ్జి గారి ముందు సమాధానం. ఆశ్రమం భూములు ఇవాళ వేల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతే దాన్ని కొట్టేశారు. దస్పల్లా భూములు ఎప్పుడే అండి ఇది చరిత్ర చెప్తా ఉంది. దస్పల్లా అంటే వాళ్ళ భూములు కొట్టేశారండి ఈ ప్రబుద్ధులు. బేపాల్ ఎంతో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ రోజున పెట్టినటువంటి ప్రాజెక్టులు కొట్టేటివే కాకుండా బే పార్క్ లాంటిది కొట్టేశారు. అట్లాగే 22A కింద ఉన్నటువంటి భూములు మొత్తం విశాఖ పరిసర ప్రాంతాల్లో 40,000 కోట్ల రూపాయల భూములు ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి గాని లేదంటే కడప నుంచి వచ్చినటువంటి రౌడీలు గాని రకరకాలుగా దోపిడీ చేస్తున్నందుక మీకు ఓట్లు వేయాలి. ఇక్కడ ఇదే నా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. యువతకి ఉపాధి అవకాశాలు ఇచ్చే సంస్థలను తోలేశావు. ఇక్కడ హిస్టారికల్ గా వేల సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజల సంపదని నీకు ఓట్లు వేస్తున్నందుకు భూములు కొట్టేశావు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సాగునీటి ప్రాజెక్టుల్ని ఏ విధంగా తీసుకొచ్చాం సవాల్ చేసి అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని గాని ఈ బొత్సాని గాని ధర్మాన్ని గాని అప్పలరాజుని గాని కోడిగుడ్లోని గాని ఎవరైనా సరే చెప్పండి. మేము అడిగే ప్రాజెక్టులు ఖర్చులు ఏ విధంగా తీసుకొచ్చాం. ఆ రోజున చంద్రబాబు హయాంలో 1,800 కోట్ల రూపాయలతో 69,000 ఎకరాలుకి నీరిచ్చాం. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ విజయవాడలో ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర నిత్యావసర వస్తువుల ధరలను రోజురోజుకి పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విపరీతంగా పెంచిన మోడీ ప్రభుత్వం గ్యాస్ బండల పరిగణించిన మోడీ ప్రభుత్వం గ్యాస్ బండల పరిగణించిన మోడీ ప్రభుత్వం పెరిగే ధరలకు అధ్యాయలేదు పెరిగే ధరలకు అధ్యాయలేదు వాడికి బుద్ధి పెరుగుతుందా? ఇప్పుడు నెల నెల కరెంటు ఛార్జీలు పెంచుతారంట. కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళే పాల ప్యాకెట్కి ₹2 రేటు పెంచారు. చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, కరెంటు ఛార్జీలు, ఇంకా అసలు ఏమి వంట నూనె ₹200. ఎలా బతుకుతారు సామాన్యుల మధ్య తరగతి వాళ్ళు? ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. కేంద్రమో రాష్ట్రమో కొమ్మక్కి అయిపోయి ఈ ప్రభుత్వాలు రెండు ఇటువంటి భారాలు వేస్తాయి. అందుకే మోడీ ప్రభుత్వం మతం ముసుగుపెట్టి, జాతీయవాదం ముసుగుపెట్టి, జనాన్ని మభ్యపరిచి, ప్రజల మధ్య చీలికలు పెట్టి ఈ రకమైన భారాలు వేస్తున్నారు. భారాలు వేసి ఖజానా నింపుకొని ఇవాళ కార్పొరేట్లకు దాసోహం అంటున్నారు. అదానికి సాగిలు పడతా ఉంది మోడీ ప్రభుత్వం. అందుకే దీని మీద పోరాడతాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా ఈ గ్యాస్ రేట్ మీద స్పందించండి. మోడీ ప్రభుత్వ విధానాల మీద పోరాడదాం, కలిసి రండి. మీకు ధైర్యం ఉంటే మేము సిపిఎం
దేశవ్యాప్తంగా మార్చి నెలంతా బీజేపీ ప్రభుత్వ విధానాల మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అందరినీ కలిసి రావాలని కోరుతున్నాం. ప్రజలు కూడా గమనించండి, ఈ ప్రభుత్వాన్ని తిప్పికొట్టండి. అటు కేంద్రం యొక్క ధరలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులు ఇద్దరూ కలిపి ఎడాపెడా వాయిస్తూ ఉంటే జనం మౌనం వేడండి. ప్రభుత్వం మీద ఉద్యమించడానికి సిద్ధం కండి. మళ్ళీ గ్యాస్ బండ పాత రోజుల్లోగా 400కే గ్యాస్ బండ ఇవ్వాలి. సబ్సిడీ ఎత్తేశారు. బ్యాంకులో ఒక నయా పైసా వేయటం లేదు. అందుకే ఈ దుర్మార్గాల మీద ప్రజలు ఐక్యమై పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు జగ్గయ్యపేటలోని గంటా శకుంతలమ్మ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి వచ్చిన మంత్రి క్రీడాకారులతో కాసేపు కబడ్డీ ఆడి వారిని ఉత్తేజపరిచారు. కొట్టాలి రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ చక్కని సుందరమైన దృశ్యం. శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనం పక్కకు తీయాలని అడిగిన వారిపై ఆయన శివాలెత్తాడు. నోటికొచ్చినట్లు తిడుతూ రెచ్చిపోయాడు. పలువురు ప్రయాణికులపై చిందులు వేశాడు. కానిస్టేబుల్ తో విసిగిపోయిన కొందరు 100కి డయల్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుల్ ను జి రాజమల్లయ్యగా గుర్తించారు. నువ్వు బండి ఏం తీయవు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎందుకు తీయవు బండి? నువ్వు బండి ఎందుకు తీయవు? మీరు ఎవరు అసలు? మీరు మీకు పొజిషన్ ఎంత అర్థమవుతుందా? మీకు ఎంతమందికి ఇబ్బంది పడుతుంది చూసిరా? ఎన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎందుకు ఆపుతున్నావు? బండి ఎందుకు ఆపుతున్నావు? నువ్వు బండి ఎందుకు ఆపుతున్నావు? మీరు బండి ఎందుకు ఆపుతుర్రు? మీ పొజిషన్ ఏంది? మీరు డ్రంక్ ఉన్నారు ఆల్రెడీ. మీరు బండిలో నడుపుతుర్రు. మీకు అధికారం ఎవరు ఇచ్చుర్రు? మీరు ఎవరు అసలు? నిజంగా పోలీసేనా మీరు? మరి దిగు, బండి దిగు. నువ్వు బండి దిగు ఫస్ట్. మీరు బండి దిగండి. నువ్వు సైడ్ తీసుకో, బండి సైడ్ ది. నువ్వు బండి దిగి సైడ్కి. లేదు బండి నువ్వు దిగ పక్క జర. మీరు దిగండి, మేము తీసుకుంటాం బండి. మీరు దిగ. చూసిందా? గుంటూరులో సంచలనం సృష్టించిన సెక్యూరిటీ సిబ్బంది జంట హత్యల కేసును జిల్లా పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. హత్యలతో పాటు పలు దుకాణాలను ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసరడంతో ఎస్పీ అరిఫ్ హజీఫ్ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను ఎట్టకేలకు గుర్తించారు. హత్యా దోపిడీ కేసులో పాల్గొన్న వారు ఇద్దరు మైనర్లేనని, వారిపై గతంలో షట్టర్లు పగలగొట్టిన 5 కేసులు ఉన్నట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో వారు దొంగతనాలకు వెళ్లే సెక్యూరిటీ సిబ్బందిని చంపినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గడ్డపలుగుతో పాటు హెల్మెట్, చోరీ చేసిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సో వాళ్ళు మెయిన్ ఉద్దేశం చెప్పాలంట కాదు, వాళ్ళు నాకు కొట్టేస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళు పట్టుకుంటారు, మనం చేయొచ్చు అంట, ఆ ఉద్దేశంతో కొట్టారండి.
అది వేరే యాంగిల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది మన దగ్గర. కొట్టిన తర్వాత షట్టర్ లాక్డానికి చూసాం కానీ అది ఓపెన్ కాలేదు. ఓపెన్ కావట్లేదు, అప్పుడు రిటర్న్ వచ్చేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వారం రోజుల పాటు కొనసాగనున్న 144 సెక్షన్ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావును హన్మకొండలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధనం చేశారు. ప్రేయసి కోసం స్నేహితుడిని హత్య చేశాడు. నిజామాబాద్లో అబ్దుల్లాపూర్ తరహా ఘటన వెలుగు చూసింది. 5 నెలల క్రితం జరిగిన యువకుడి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకునే యువతిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గత ఏడాది సెప్టెంబర్ 20న నందిపేట్ శివారు విజయనగరం గుట్టల్లో కార్తీక్ అనే యువకుడిని రాజు అనే యువకుడు హత్య చేశాడు. ముందుగా కార్తీక్ మద్యం తాగించి రాజు అతని తమ్ముడు కర్రలతో కొట్టి చంపారు. తాజాగా గుట్టల్లో అస్థిపంజరాన్ని చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం కార్తీక్ దేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరం గ్రామ శివార్లో భారీ ఎత్తున పందుల పోటీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 4 పందులు 1670 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాణిపాకం గణనాథుడిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతారాం దంపతులు. వంట గ్యాస్ ధరలను పెంచి మరింత భారం మోపిన కేంద్రం. ధర్నాలో మండిపడిన మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు. మాజీ ఎమ్మెల్సీ బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్య. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. విజయవాడలో ప్రజా సంఘాల నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.